పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన సంవాదం పెద్ద వివాదంగా మారింది. రవనీత్ సింగ్ బిట్టును రాహుల్ ద్రోహి అనడంపై రచ్చ అవుతోంది. లోక్సభ నుంచి సస్పెండ్ అయిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు మెట్లపై ఆందోళన చేస్తున్నారు. వారికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. అదే టైంలో అటుగా రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు అటుగా వచ్చారు. ఆయన్ని గమనించిన రాహుల్ అదిగో ద్రోహి వస్తున్నాడు, ఆయన ముఖం చూడండి అన్నారు. వెంటనే రవనీత్ సింగ్ బిట్టుకు షేక్ హ్యాండ్ ఆఫర్ చేశారు రాహుల్ గాంధీ. హలో బ్రదర్, మై ట్రైటర్ ఫ్రెండ్, మళ్ళీ కాంగ్రెస్ లోకి తిరిగొస్తారు అంటూ చెయ్యి ముందుకు చాచారు. అయితే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు రవనీత్ సింగ్ ఒప్పుకోలేదు. మీరు దేశ ద్రోహులు అని చెయ్యి చూపిస్తూ పక్క నుంచి రవనీత్ సింగ్ బిట్టు వెళ్లిపోయారు. రాహుల్ గాంధీ రోడ్డుపై గూండాలుగా వ్యవహరించారని రవనీత్ సింగ్ బిట్టు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిక్కులకు వ్యతిరేకమే అన్నారు. తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. सलाह मशवरा कर रहा हूं भी इसके आगे कैसे क्या करना चाहिए, क्योंकि अंदर यही करके बाहर निकले और बाहर भी यही सड़क के गुंडे की तरह ये बिहेव करने लगे और खास तौर पे पगड़ी को, सिख को हमेशा ही जैसे ये टारगेट करते रहे हैं गांधी फैमिली. రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. రవనీత్ సింగ్ బిట్టును ద్రోహి అనడాన్ని తాము అంగీకరించబోము అన్నారు. ఇది సిక్కులను అవమానించడమేనని ఆరోపించారు. मैं समझ सकता हूं कि अगर आपको इस पर नाराजगी एक्सप्रेस करनी है तो कहिए, अरे माय फ्रेंड, माय लॉन्ग लॉस्ट फ्रेंड, उसने ये भी बोला यू विल कम बैक. अरे एक तरफ से उसको बोला है ट्रेटर, ट्रेटर यू विल कम बैक. अरे मेरे भाई, अगर ट्रेटर है, तुम्हारे और भी कई दोस्त यार होंगे, मित्र होंगे जो ट्रेटर होंगे, but then why do you want him to come back if he's a traitor? నిజానికి రవనీత్ సింగ్ బిట్టు 2024 వరకు కాంగ్రెస్ లోనే ఉన్నారు. 2009, 2014, 2019లలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. 2024 లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీలో జాయిన్ అయ్యారు. 2024లో లూథియానా నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ రవనీత్ సింగ్ ను మంత్రివర్గంలోకి తీసుకుంది బీజేపీ. రాజ్యసభకు పంపి రైల్వే ఆహార శుద్ధి శాఖల సహాయ మంత్రిగా నియమించింది. రవనీత్ సింగ్ తాత బియాన్ సింగ్ పంజాబ్ సీఎంగా పనిచేశారు. రవనీత్ సింగ్ బిట్టు 2021లో కొన్ని రోజుల పాటు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగాను వ్యవహరించారు.